టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా అక్టోబర్ 2023కు సంబంధించి ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఈ ప్రాంతీయ అంశాలను మనము ఇంతకుముందు ఎపిసోడ్లో పార్ట్ 1గా చెప్పుకున్నాము. ఇది పార్ట్ 2. సో కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రాంతీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ముఖ్యమైన తేదీలు, ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో వ్యక్తులు, అవార్డులు, ఏదైనా నివేదికలు ఉన్నాయా, ఆ నివేదికల్లో భారతదేశం స్థానం ఎంత, సో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన వాటిలో భారతదేశం స్థానం ఎంత, సో ఆ నివేదికలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది, ఆ నివేదికను రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది, ఆ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఏది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఏదైనా నివేదిక భారతదేశ పరంగా రిలీజ్ అయినప్పుడు దాంట్లో తెలంగాణ స్థానం ఎంత, మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది, దాన్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది, ఆ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది. సో ఒక నివేదిక రిలీజ్ అయినప్పుడు ఈ 4 పాయింట్స్ కంపల్సరీగా చూసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ని మనం ఇలా విడివిడి విభాగాలుగా, అంటే ప్రాంతీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ఇంపార్టెంట్ డేస్, వార్తలు వ్యక్తులు, ఏమైనా నివేదికలు, అవార్డులు, క్రీడాంశాలు, సైన్స్ అండ్ టెక్, ఇలా విడగొట్టి చదివినట్టయితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, చదవడం కూడా ఈజీ అవుతుంది. సో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు డైనమిక్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో డైనమిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ స్టాటిక్ అనేది ప్రతి సబ్జెక్ట్లో ఉంటుందండి. సో డైనమిక్ అంటే ఏంటి అంటే అప్పుడు జరుగుతున్నటువంటి అంశము. సో స్టాటిక్ అనుకోండి, ఆ అంశానికి సంబంధించిన జీకే క్వశ్చన్, అంటే అంతకుముందు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కానీ ఏదన్నా. సో ఏదైనా అంశం చూడండి, ఇప్పుడు పాలిటీ రిలేటెడ్ ఏదైనా అమెండ్మెంట్ కానీ ఏదైనా పాలసీ వచ్చిందనుకోండి, అది డైనమిక్ అంశం. దానికి సంబంధించిన ఏదైనా స్టాటిక్ ఉందనుకోండి, అంటే దానికి సంబంధించిన అంశము ఇంతకుముందు ఏదైనా జరిగి ఉంటే, దాని రిలేటెడ్ ఏదైనా అంశం ఉంటే అది స్టాటిక్ కిందికి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతుంది ఎక్కడ, ఇండియాలో. సో ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతుంది కదా. సో వరల్డ్ కప్ సంబంధించిన అంశము స్టాటిక్గా అడగాలంటే ఏం అడగొచ్చు అంటే, ఇంతకుముందు భారతదేశం వన్డే వరల్డ్ కప్ ఎప్పుడు నెగ్గింది అని అడగొచ్చు, అది స్టాటిక్ క్వశ్చన్. డైనమిక్ క్వశ్చన్ వరల్డ్ కప్కి అడగొచ్చు అంటే ఏం అడగొచ్చు అంటే 2023 వన్డే వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది అని అడగొచ్చు. సో స్టాటిక్, డైనమిక్ అది డిఫరెన్స్ అండి. అది చూసుకొని చదివినట్టయితే, అంటే కరెంట్ అఫైర్స్ పరంగానే కాదు, మిగతా చాలా సబ్జెక్టులు కూడా స్టాటిక్ సబ్జెక్టు పరంగా, డైనమిక్ సబ్జెక్ట్ పరంగా చదివినట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్కోరింగ్ అనేది ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ఎగ్జామ్లో ఈ మధ్య స్టాటిక్ రిలేటెడ్గా ఉన్నటువంటి డైనమిక్ క్వశ్చన్స్, డైనమిక్ రిలేటెడ్గా ఉన్నటువంటి స్టాటిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మన ప్రిపరేషన్ను కొంచెం మాడిఫై చేసుకున్నట్టయితే పోటీ పరీక్షల్లో సక్సెస్ అయ్యే అవకాశాలను మెరుగుపరుచుకున్న వాళ్ళం అవుతాం. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో కరెంట్ అఫైర్స్ 2023 అక్టోబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రాంతీయ అంశాలను పార్ట్ 2గా చూద్దాం. అంటే ఆల్రెడీ ఎపిసోడ్ 1లో కొన్ని అంశాలు చూసాము, ప్రాంతీయ అంశాలు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాల గురించి చర్చించుకుందాం. వాటితో పాటుగా ఏమైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటే వాటిని చేస్తూ ఎట్లా ఎలిమినేట్ చేయాలి, ఏ విధంగా వాటిని ఆన్సర్ చేయాలో చూద్దాం. సో మొట్టమొదటి అంశం సైక్లింగ్ ట్రాక్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగబోయే బిట్టు, అడుగుతాడనుకున్న బిట్టు. సో ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే, సో మొట్టమొదటిది తెలంగాణ పేరు యావత్ భారతంలో లేదా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినట్టయితే ఆ బిట్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇంతకుముందు చూడండి, ఈ రేసింగ్ అని చెప్పి ఇక్కడ ఫార్ములా ఈ రేసింగ్ అని చెప్పాను. సో ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడే మీకు చెప్పాను ఇది అడిగే అవకాశం ఉన్న బిట్ అని చెప్పి. సో రీసెంట్గా జరిగినటువంటి పోలీస్ ఎగ్జామ్లో రిక్రూట్మెంట్లో దాని గురించి డైరెక్ట్గా 2-3 బిట్స్ రావడం జరిగింది. సో ఎందుకు అంటే, ఎప్పుడైనా తెలంగాణ అంశము వరల్డ్ వైడ్గా కానీ భారతదేశ పరంగా కానీ ఎక్కువగా న్యూస్లో ఉంటే ఆ అంశానికి సంబంధించిన బిట్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ దాంట్లో సైక్లింగ్ ట్రాక్ అంటున్నారు. సైక్లింగ్ ట్రాక్, సో భారతదేశంలోనే తొలి సోలార్ రూఫ్డ్ సైక్లింగ్ ట్రాక్. సో చాలా పెద్ద సైక్లింగ్ ట్రాక్ వేయడం జరిగిందండి. ఔటర్ రింగ్ రోడ్ ఉందిగా, దాని పరిసర ప్రాంతాలలో ఈ సైక్లింగ్ ట్రాక్ వేయడం జరిగింది. సో మనం గత ఎపిసోడ్లో దీనికి సైకిల్ ట్రాక్ శంకుస్థాపన చేసి దానికి కార్యక్రమాలు స్టార్ట్ చేసినప్పుడే దీని గురించి చెప్పుకున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఇటీవల ఇది పూర్తి అవ్వడం జరిగింది. దాన్ని ఆల్రెడీ అక్కడ చాలామంది ట్రాక్లో పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు, దాన్ని తొక్కడం జరుగుతుంది. సో ఈ ట్రాక్ ఏర్పాటు చేయడం కాకుండా అక్కడ అన్ని రకాల వసతులు, సో టాయిలెట్లనండి, తినడానికి స్నాక్స్, ఇంకా వేరే సదుపాయాలు కూడా ఇక్కడ ఈ సైక్లింగ్ ట్రాక్కు దగ్గరలో పొందుపరచడం జరిగింది. అందుకు ఇది పేరుగాంచింది లేదా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో దేశంలోని తొలి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్. దానికి ఏమని పేరు పెట్టారంటే హెల్త్ వే. హెల్త్ వే, వే అంటే దారి.
సో ఆరోగ్యకరమైన దారి అని చెప్పి దానికి సైక్లింగ్ ట్రాక్ పేరు పెట్టడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈ సైకిల్ ట్రాక్లో బ్లూ లైన్, పింక్ లైన్ అని ఉన్నాయండి, 2 లైన్స్ ఉన్నాయి. సో బ్లూ లైన్ వచ్చేసి నార్సింగ్ హబ్ నుండి కొల్లూరు వరకు ఒక లైన్. సో పింక్ లైన్ వచ్చేసి నానక్రాంగూడ నుంచి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ, ఇంతకుముందు అప్పా జంక్షన్ అనేవాళ్ళుగా ఏపీ పోలీస్ అకాడమీ, సో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ. సో ఇప్పుడు అది కాస్త టీఎస్పీ అయింది, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ. సో అక్కడి వరకు ఒక ట్రాక్. సో బ్లూ లైన్ వచ్చేసి నార్సింగ్ నుండి కొల్లూరు వరకు, పింక్ లైన్ వచ్చేసి నానక్రాంగూడ నుండి టీఎస్పీఏ వరకు, అంటే ఇంతకుముందు అప్ప ఉండేది, ఇప్పుడు టీఎస్పీఏ. సో తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ వరకు. సో ఈ 2 ట్రాక్స్లు ఉన్నాయి. సో దేశంలోనే తొలి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ను ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్లో. సో ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని ట్రాక్స్ ఉన్నాయంటే బ్లూ లైన్ ఒకటి, పింక్ లైన్ ఒకటి. సో బ్లూ లైన్ నార్సింగ్ నుండి కొల్లూరు దాకా, పింక్ లైన్ వచ్చేసి నానక్రాంగూడ నుంచి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ వరకు ఈ లైన్ ఉంది. సో దీనికి ఏమైనా పేరు పెట్టారు ఈ సైక్లింగ్ ట్రాక్ అంటే హెల్త్ వే. ఏంటి? హెల్త్ వే. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగబోయే బిట్. నెక్స్ట్ రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా అడగవచ్చు. మీకు పదే చెప్తున్నానండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఏ సబ్జెక్ట్లో, ఈ కరెంట్ అఫైర్స్లో ఇది పాలిటీ రిలేటెడా, ఎకనామీ రిలేటెడా, జాగ్రఫీ రిలేటెడా, హిస్టరీ రిలేటెడా, సైన్స్ అండ్ టెక్ రిలేటెడా, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ అనే విధంగా చూసుకొని దానికి సంబంధించిన డైనమిక్ ప్లస్ స్టాటిక్ ప్రిపేర్ అయినట్టయితే కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, డైనమిక్ ఏంటి ఇక్కడ ఈ సబ్జెక్ట్ పరంగా, రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం. ఏంటి? రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం. సో దీనికి శంకుస్థాపన ఎక్కడ చేశారు, దీని మ్యూజియానికి నిర్మాణానికి అంటే హైదరాబాద్లోని అబిడ్స్లో. సో అబిడ్స్లో దీన్ని నిర్మించబోతున్నారంట. సో రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం. సో అసలు ఈ రామ్జీ గోండ్ ఎవరు అనేది స్టాటిక్ సబ్జెక్ట్ అండి. సో రామ్జీ గోండ్ అనే వ్యక్తి ఎవరు అంటే ఆంగ్లేయులను ఎదుర్కొన్నటువంటి తొలి గిరిజన పోరాట యోధుడు. సో 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా, ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళకు చెమటలు పట్టించిన ఒక యోధునిగా కూడా చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా నిర్మల్ అనే ప్రాంతంలో 1000 మందిని ఉరి తీయడం జరిగింది. దాన్ని 1000 మంది మర్రి చెట్టు అని కూడా అంటాం. సో అక్కడ నిర్మల్ అనే ప్రాంతంలో ఈ 1000 మందిని ఉరి తీయడం జరిగింది. సో అందుకు దాని ఇన్సిడెంట్స్ తీసుకొని ఈ ట్రైబల్ మ్యూజియం ఉందిగా, ఆ ట్రైబల్ మ్యూజియంలో ఒక అంతస్తులో దీనికి సంబంధించిన అంశాలు పొందుపరచాలని చెప్పి కూడా దీంట్లో తీర్మానం చేసుకోవడం జరిగింది. సో ఈ ట్రైబల్ మ్యూజియం ఉందిగా, రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం 3 అంతస్తులుగా ఉంటుంది. ఆ 3 అంతస్తులో ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క అంశానికి సంబంధించిన అంశాలను పొందుపరచడం జరుగుతుంది. సో రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, ఎక్కడ శంకుస్థాపన చేశారంటే హైదరాబాద్లోని అబిడ్స్లో. సో ఇందాక చెప్పాను చూడండి, రామ్జీ గోండ్ సహా 1000 మంది వీరులను నిర్మల్లో ఒకే మర్రి చెట్టుకు ఉరి తీయడం జరిగింది. ఏంటి? ఒకే మర్రి చెట్టుకు ఉరి తీయడం జరిగింది. సో అది ఇంకో టైప్ ఆఫ్ జలియన్ వాలాబాగ్గా చెప్పుకోవచ్చు. సో జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్స్ మీ అందరికీ తెలిసింది, చాలామందిని ఒక ప్లేస్లో ఉన్నప్పుడు వాళ్ళపైన ఫైరింగ్ చేయడం జరిగింది 1913లో. సో అలాంటి జలియన్ వాలాబాగ్ ఉదంతం లాంటిదే ఇది అని చెప్పుకోవచ్చు. 1000 మందిని ఒకే చెట్టుకు ఉరి తీయడం జరిగింది ఎక్కడ? నిర్మల్లో. సో దీనికి ఈ శంకుస్థాపన ఎవరు చేశారంటే కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి అర్జున్ ముండా మరియు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి జి కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి సంయుక్తంగా ఈ రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, ఎక్కడ శంకుస్థాపన చేశారంటే హైదరాబాద్లోని అబిడ్స్లో. సో 1000 మందిని ఉరి తీసినటువంటి మర్రి చెట్టు ఉన్నటువంటి ప్రాంతం ఏది రామ్జీ గోండ్ టైంలో అంటే స్టాటిక్ సబ్జెక్ట్గా గుర్తుంచుకోవాలంటే నిర్మల్. ఇది నిర్మల్. నెక్స్ట్ అంశం జపనీస్ ఫిల్మ్ ఫెస్టివల్. సో జపనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పానండి, హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా జరుగుతుంది. సో ఎప్పుడైనా అండి కరెంట్ అఫైర్స్లో రికార్డు నెలకొల్పారు మొట్టమొదటిసారి, లేదా తెలంగాణ అంశము భారతదేశ పరంగా లేదా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా పేరుగాంచినట్టయితే ఆ క్వశ్చన్ను లేదా ఆ టాపిక్ సంబంధించిన అంశాన్ని అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో ఇక్కడ చూడండి, జపనీస్ ఫిల్మ్ ఫెస్టివల్. సో జపనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా జరగబోతుందంట. సో మొట్టమొదటిసారి అంటే దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో మీకు ఇంపార్టెంట్ అని చెప్పడానికి గల మెయిన్ రీజన్ అంటే అదే అండి. సో రికార్డు, మొట్టమొదటి, ఇవి కీవర్డ్స్, వీటిపైన అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో.
సో ఎప్పుడు ప్రారంభం ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే November 2, 2023లో November 5 వరకు ఉంటుంది. 3 రోజుల పాటు ఉంటుంది. ఎక్కడ జరుగుతుంది అంటే పంజాగుట్టలోని పీవీఆర్ నెక్స్ట్ గలేరియా ఉందిగా మాల్, దాంట్లో దీనికి సంబంధించిన జపనీస్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. సో జపనీస్ ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ జరగబోతుంది అంటే హైదరాబాద్లో ఎప్పుడు November 2023లో. నెక్స్ట్ తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన అంశం ఇటీవల వార్తలో ఉంది. ఎందుకు అంటే November 1, 2023 నుంచి పేపర్లెస్ మోడ్లో కార్యకలాపాలు. సో పేపర్లెస్ అంటే డిజిటల్ మోడ్లోకి మారిపోతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఎవరు ప్రకటించారంటే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి అలోక్ ఆరాధే దీనికి సంబంధించిన ఆదేశాలను విడుదల చేయడం జరిగింది. సో ఈ అంశంలో చూడండి, తెలంగాణ హైకోర్టు ఎప్పటి నుండి పేపర్లెస్ మోడ్లోకి వెళ్తుంది అని అడగచ్చు. November 1, 2023లో. నెక్స్ట్ ఏంటి చూడండి, రాష్ట్ర హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరని అడగచ్చు. పర్సన్స్ ఇన్ న్యూస్లో భాగంగా అడగచ్చు అండి. ఇంతకుముందే గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం మనం. గత కరెంట్ అఫైర్స్లో భాగంగా కొత్తగా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు ప్రధాన న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టు కంటే అలోక్ ఆరాధే. ఎవరు? అలోక్ ఆరాధే. అంతకుముందు ఎవరు ఉండారంటే ఉజ్జల్ భుయాన్. ఎవరు? ఉజ్జల్ భుయాన్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి. సో పేపర్లెస్ కోర్టుగా ఎప్పటి నుండి కార్యకలాపాలు స్టార్ట్ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అంటే November 1, 2023. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే అలోక్ ఆరాధే. నెక్స్ట్ అంశం సైబర్ సేఫ్టీ బూట్ క్యాంప్. సో సైబర్ సేఫ్టీకి సంబంధించిన బూట్ క్యాంప్ ఇటీవల జరిగింది. సో ఎవరెవరి సౌజన్యంతో ఎక్కడ జరిగింది చూద్దాం. సో ఇది ఒక వర్చువల్ విధానంలో జరిగినటువంటి బూట్ క్యాంపు October 2021 ప్రాంతాల్లో జరిగింది. ఎవరి సౌజన్యంతో ఎవరి సహకారంతో భాగస్వామ్యంలో ఇది జరిగిందంటే తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ TSIC మరియు US స్టార్టప్ అయినటువంటి సేఫ్ టీన్స్ ఆన్లైన్. సో ఈ రెండు భాగస్వామ్యంతో ఈ సైబర్ సేఫ్టీ బూట్ క్యాంప్, అక్కడ పేరులోనే ఉంది చూడండి, సైబర్ సేఫ్టీకి సంబంధించిన ఒక బూట్ క్యాంప్ అని. సింగిల్ విండో ప్లాట్ఫామ్. సో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారికత కల్పిస్తున్నటువంటి ఒక సింగిల్ విండో ప్లాట్ఫామ్ సంబంధించిన ఒక ప్రోగ్రాం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో. సో మహిళా సాధికారికతకు మరియు ఉమెన్ ఎంపవర్మెంట్, సో పారిశ్రామికవేత్తలను, ఎంటర్ప్రినర్ను, స్టార్టప్ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో V-Hub పెట్టడం జరిగింది ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి. సో ఇది స్టార్టప్గా పనిచేస్తుంది. V-Hub అనేది తెలంగాణలో ఉన్నటువంటి ఇంక్యుబేషన్ సెంటర్గా చెప్పుకోవచ్చు. దేశంలోనే పేరిక గల ఒక ఇంక్యుబేషన్ సెంటర్గా చెప్పుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. V-Hub ఎక్కడుంది? తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో ఉంది. ఎక్కడ? హైదరాబాద్లో. పర్టికులర్గా చెప్పాలంటే అంబేద్కర్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఉంది. V-Hub అనేది పారిశ్రామికవేత్తలకు అంటే ఎంటర్ప్రినర్స్, స్టార్టప్స్ ఉంటాయి కదా, వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఒక ఇంక్యుబేషన్ సెంటర్. నెక్స్ట్ తిరునగరి నిషిత. సో తిరునగరి నిషిత అనే వ్యక్తి నిర్మల్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. మిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా పోటీలో రన్నరప్గా నిలిచినటువంటి వ్యక్తి. దాంట్లో మిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా 2023 పోటీలో రన్నరప్గా నిలిచినటువంటి వ్యక్తి. ఏ ప్రాంతానికి చెందినటువంటి? నిర్మల్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సో ఎక్కడ జరిగే ఈ పోటీలు అంటే ఢిల్లీలో. సో మిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా 2023లో రన్నరప్గా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే తిరునగరి నిషిత. ఎవరు? తిరునగరి నిషిత. ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి? తెలంగాణలోని నిర్మల్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఎమర్జింగ్ బ్రాండ్గా నిలిచినటువంటి ఒక సంస్థ ఏది హైదరాబాద్కు సంబంధించి అంటే జ్యూసీ చాక్లెట్. ఇది జ్యూసీ చాక్లెట్. సో దీనికి సంబంధించిన ఫౌండర్ అయినటువంటి అపర్ణ గొర్రెపాటి సో లండన్లో జరిగినటువంటి WCRCINT గ్లోబల్ లీడర్ సమ్మిట్లో అవార్డుల ప్రధానోత్సవంలో ఈ అవార్డును పొందడం జరిగింది. సో జ్యూసీ చాక్లెట్ ప్రపంచంలోనే అత్యుత్తమైన ఎమర్జింగ్ బ్రాండ్గా ఇటీవల అవార్డును పొందడం జరిగింది. సో దాని యొక్క ఫౌండర్ ఎవరంటే అపర్ణ గొర్రెపాటి. ఎవరు? అపర్ణ గొర్రెపాటి. నెక్స్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి టిమ్స్లో మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. సో దీంట్లో మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించిన ఒక సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి ఇటీవల ప్రకటించడం జరిగింది.
నెక్స్ట్ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లు ఇటీవల వరంగల్లో ముగియడం జరిగింది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగాయంటే అక్టోబర్ 15th to 17th వరకు. ఎన్నో ఎడిషన్ అంటే 34th ఎడిషన్, 34వ ఎడిషన్. సో దీంట్లో తెలంగాణకు సంబంధించి పలు క్రీడాకారులు అవార్డు పొందడం జరిగింది. ఏ పథకాలు పొందారో చూద్దాం. సో తెలంగాణకు చెందినటువంటి 14 ఏళ్ల రాము 600 మీటర్ల రేసులో బంగారు పథకం సాధించడం జరిగింది. అంతేకాకుండా బాలుర విభాగంలోనే మెడ్లీ రిలే రేస్లో తెలంగాణకు చెందినటువంటి 16 ఏళ్ల అథ్లెట్ యశ్వంత్ రెడ్డి రజత పథకాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, టిక్లు నారాయణ్ నాయక్ 2000 మీటర్ల రేసులో ఏ పథకాన్ని కైవసం చేసుకున్నాడు? రజత పథకాన్ని. ఇది రజత పథకాన్ని. సో 14 ఏళ్ల అథ్లెట్ వైష్ణవి 400 మీటర్ల మిక్స్డ్ రిలే రేస్లో 4x100 మీటర్స్ రిలే రేస్లో 2 కాంస్య పథకాలను సాధించినటువంటి వ్యక్తి ఎవరంటే వైష్ణవి. సో సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగాయి అంటే హన్మకొండలో. ఎక్కడ? హన్మకొండలో. నెక్స్ట్ మొబైల్ ఫోన్ల రికవరీ. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడ్డటువంటి ఫోన్స్ ఉంటాయి కదా, వాటి రికవరీ చేస్తారు. ఆ రికవరీలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. ఇది తెలంగాణ. సో మొదటి స్థానం రికార్డు అన్నప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్టు ప్రాంతీయాంశాల్లో భాగంగా రికవరీ అండ్ లో మొదటి స్థానంలో ఉంది కాబట్టి అడిగే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి బిట్గా చెప్పుకోవచ్చు. సో పోగొట్టుకున్న దొంగిలించబడ్డటువంటి ఫోన్ల రికవరీలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అనవచ్చు. ఏది అంటే తెలంగాణ. సో దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ DOT అభివృద్ధి చేసినటువంటి ఒక పోర్టల్ ఉంది, CEIR. CEIR అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. సో ఈ పోర్టల్ను ఉపయోగించి ఈ తెలంగాణ పోలీసులు దీనికి సంబంధించి ట్రాకింగ్ చేసి ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో లేదా దొంగిలించబడ్డ ఎవరైతే ఫోన్స్ వారికి రికవరీ చేసి వాళ్ళకి అందించడం జరిగింది. ఎవరికి? పోగొట్టుకున్న వాళ్ళకి. సో 6 నెలల్లో 10,000 కంటే ఎక్కువ ఫోన్లను పోగొట్టుకున్న వారికి తిరిగి వాటిని గుర్తించి ఇవ్వడం జరిగిందనమాట. సో మొబైల్ ఫోన్ రికవర్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. నెక్స్ట్ ఇంద్రసేనారెడ్డి నల్లు. సో గవర్నర్లు గురించి మాట్లాడుకుంటాం కదా. సో గవర్నర్లు ఇటీవల 2 రాష్ట్రాలకు గవర్నర్లను మార్చడం జరిగింది. త్రిపురకు ఒక దానికి, ఇంకో దానికి కూడా మార్చడం జరిగింది. సో ఇంద్రసేనారెడ్డి నల్లు ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడ్డారు అంటే త్రిపుర. ఇది త్రిపుర. సో ఎవరి స్థానంలో ఆయన పదవిని పొందారు అంటే సత్యదేవ్ నారాయణ్ ఆర్య. సో ఇంతకుముందు త్రిపుర రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సత్యదేవ్ నారాయణ్ ఆర్య. ఆయన స్థానంలో ఇప్పుడు ఆ రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే ఇంద్రసేనారెడ్డి నల్లు. ఎవరు? ఇంద్రసేనారెడ్డి నల్లు. సో త్రిపురకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మాణిక్ సాహా. ఎవరు? మాణిక్ సాహా. సో త్రిపుర అంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఇంద్రసేనారెడ్డి నల్లు. సో ఆయన త్రిపుర రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళడం జరిగింది. అందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నిఖత్ జరీన్ వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. ఇంతకుముందు ఆసియా క్రీడల గురించి అగసారా నందిని, ఈషా సింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో అగసారా నందిని అథ్లెట్, ఈషా సింగ్ షూటర్. సో నిఖత్ జరీన్ వచ్చేసి బాక్సింగ్. సో ఆసియా క్రీడల్లో కాంస్య పథకాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే నిఖత్ జరీన్. సో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్, కానీ గోల్డ్ రాలేదు. కాకపోతే ఏ పథకాన్ని సాధించారు? కాంస్య పథకాన్ని. ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి? చైనాలో. సో ఆసియా క్రీడల్లో నిఖత్ జరీన్ పొందినటువంటి పథకం ఏది అంటే కాంస్య పథకం. సో ఇప్పటి వరకు మనము అక్టోబర్ 2023కు సంబంధించిన ప్రాంతీయాంశాలలో భాగంగా 2 ఎపిసోడ్లలో ఆ ప్రాంతీయాంశాలకు సంబంధించిన అంశాలు, వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండు, సో దాంట్లో ఏది ఇంపార్టెంట్ అవన్నీ చూసాం కదా. సో మనం ప్రతి ఎపిసోడ్లో చేస్తున్నట్టు అంటే ఎవ్రీ మంత్లో చేస్తున్నట్టు ఏదైనా టాపిక్ అంటే నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ ఇంపార్టెంట్ డేస్, పర్సన్స్ ఇన్ న్యూస్, ఈ 5 అంశాలకు సంబంధించి లేదా ఇంకేదైనా అంశాలకు సంబంధించిన టాపిక్స్ డిస్కస్ చేసి దానికి సంబంధించిన అంశాల యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆ ఎపిసోడ్ ఎండ్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా అన్ని ఆన్సర్ చేయకుండా అండి, అన్ని ఆప్షన్ చెప్పకుండా 2 ఆప్షన్ తీసేసి 2 ఉంచడం వల్ల మీకు రీకాల్ అవుతుంది. లేదా ఆ స్లైడ్ దగ్గరికి మళ్ళీ వెళ్ళి చూడడం వల్ల మీరు ఎక్కువ రోజు ఆ బిట్టును గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. అందుకే స్పూన్ ఫీడింగ్ చేయొద్దు అన్నట్టుగానే ఇది చేస్తున్నాను, గమనించగలరు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము ఏవేవైతే ప్రాంతీయాంశాలు చర్చించామో
ఇంతకుముందు ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలు చర్చించాం కదా, ఆ 2 అంశాలకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, వాటితో పాటుగా ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతీయ అంశాల గురించి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు మనము డిస్కషన్ చేద్దాం. సో వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంపు 2023 ఎక్కడ జరిగింది అని, హొయసల దేవాలయమా, రామప్ప దేవాలయమా, బాసరన, అజంతా ఎల్లోరన. సో ఎక్కడ జరిగింది అంటే చిన్న హింట్ ఏంటి అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్లో జరిగింది. సో వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జరిగింది. సో దీంట్లో ఉన్నటువంటి అన్నిట్లో కూడా హొయసల దేవాలయం వరల్డ్ హెరిటేజ్ సైటే రీసెంట్గా ప్రకటించారు, 42nd అది. రామప్ప దేవాలయము వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆఫ్ ఇండియానే. అజంతా ఎల్లోరా కూడా వరల్డ్ హెరిటేజ్ సైటు. సో ఎక్కడ ఉన్నాయి ఇవి అంటే ఇదేమో హొయసల వచ్చేసి కర్ణాటక, రామప్ప దేవాలయం తెలంగాణలో, అజంతా ఎల్లోరావి ఎక్కడున్నాయి, అవి ఎక్కడున్నాయంటే మహారాష్ట్రలో. సో ఈ 3 కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో సి కాదు, కాబట్టి సి ఆన్సర్ కాదు. సో వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంప్ 2023 ఎక్కడ జరిగింది అంటే రామప్ప టెంపులా, హొయసల టెంపులా. ఏబిలోనే ఆన్సర్ ఉంది అండి, సిడి ఆన్సర్ కాదు. నెక్స్ట్, దేశంలోనే తొలి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ఎక్కడ ప్రారంభించారు? ఇది ఇందాకే చెప్పాను, హెల్త్ వే అని పేరు పెట్టడం జరిగింది అని చెప్పాను, బ్లూ అండ్ పింక్ లైన్లు వేయడం జరిగింది అని చెప్పాను. సో ఎక్కడ ప్రారంభించారు? బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్. సో బి అండ్ సి ఆన్సర్ కాదండి, ఏడీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏ జిల్లాలో ఏర్పాటు కాబోతుంది? సో సమ్మక్క సారక్క జాతర అనే దాన్ని ఎక్కడ జరుపుకుంటాం? మేడారం. సో అది ఏ డిస్టిక్లో ఉంది? సో ములుగు జిల్లానా, నారాయణపేట జిల్లానా, వరంగల్ జిల్లానా, వికారాబాద్ జిల్లా. సో ఏ అండ్ బి ఆన్సర్ కాదండి, సి అండ్ బిలోనే ఉంది. సో వికారాబాద్ కాదు, నారాయణపేట డిస్టిక్ కాదు, వరంగల్ జిల్లానా, ములుగు జిల్లానా. నెక్స్ట్, రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు కాబోతుంది? హైదరాబాదా, ఆదిలాబాదా, సిరిసిల్లనా, నిర్మల. సో రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం గురించి చెప్తూ, సో ఈయన గిరిజన పోరాట యోధుడు, 1857 సిపాయి మిట్నీ టైంలో చాలా రెబలియన్గా ఫైట్ చేశాడు బ్రిటిషర్తో అని చెప్పాను. సో నిర్మల్ అనే ప్రాంతంలో ఈయన మర్రి చెట్టుకు 1000 మందిని అక్కడ ఉరి తీయడం జరిగింది బ్రిటిషర్స్ అని చెప్పాను. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రామ్జీ గోండ్ సంబంధించినటువంటి ట్రైబల్ మ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఇటీవల శంకుస్థాపన చేశారు అని చెప్పి ఇందాక స్లైడ్స్లో చెప్పడం జరిగింది. సో ఎక్కడ? హైదరాబాదా, ఆదిలాబాదా, సిరిసిల్లనా, నిర్మల. బి అండ్ సి ఆన్సర్ కాదండి, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది, ఏ అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. బి అండ్ సి ఆన్సర్ కాదు, ఏ అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, పోగొట్టుకున్న దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే మొదటి స్థానం పొందినటువంటి రాష్ట్రం ఇది. సో ఎవరైనా పోగొట్టుకున్న దొంగిలించిన ఫోన్స్ ఉంటాయి కదా, వాటిని రికవరీ చేసి ఎవరిది వాళ్ళకు సబ్మిట్ చేయడంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణనా, త్రిపురనా, ఆంధ్రప్రదేశ్, కేరళనా. సో సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏబిలోనే ఆన్సర్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణనా. నెక్స్ట్ అంశం, ఇంద్రసేనారెడ్డి నల్లు ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడ్డారు? కర్ణాటకనా, తెలంగాణనా, మధ్యప్రదేశ్, త్రిపురనా. సో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఇంద్రసేనారెడ్డి నల్లు. సో బి ఆప్షన్ కాదు, సో ఏ కూడా కాదు, సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. ఇంద్రసేనారెడ్డి నల్లు ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడ్డారు? మధ్యప్రదేశ్, త్రిపురన. నెక్స్ట్, ఉత్తమ పర్యాటక గ్రామం పెంబర్తి ఏ జిల్లాలో కలదు? సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పుకున్నటువంటివండి. సో ఉత్తమ పర్యాటక గ్రామం పెంబర్తి ఏ జిల్లాలో కలదు? సో జనగామన, సిద్దిపేటన, సిరిసిల్లన, వికారాబాద్. సో బి ఆన్సర్ వచ్చేసి బి అండి, ఇది జనగామ. నెక్స్ట్, ఉత్తమ పర్యాటక గ్రామం చంద్లాపూర్ ఏ జిల్లాలో కలదు? మహబూబ్ నగర, నాగర్ కర్నూల, సిద్దిపేట జిల్లాన, రంగారెడ్డి జిల్లాన. సో ఉత్తమ పర్యాటక గ్రామం చంద్రాపూర్ ఏ జిల్లాలో ఉంది అంటే సిద్దిపేట. ఏంటి? సిద్దిపేట. సో గొల్లబామ చీర అని చెప్పుకోవటం కదా, జిఐ ట్యాగ్ పొందినటువంటి, అది కూడా ఈ పరిసర ప్రాంతాల్లో చాలా చాలా ఫేమస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ శాతం మిగులు జలాలతో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్, కర్ణాటకనా, తెలంగాణనా, తమిళనాడు. సో ఎక్కువ శాతం మిగులు జలాలతో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రంగా చెప్పుకున్నాము లాస్ట్ మంత్లో, ఏది అంటే తెలంగాణ. ఇది తెలంగాణ. నెక్స్ట్, కాళోజీ నారాయణరావు అవార్డు గ్రహీత ఎవరు 2023కు సంబంధించి? జయరాజ, రామోజు హరగోపాల, పెన్నా శివకృష్ణన, అమ్మంగి వేణుగోపాల. సో అమ్మంగి వేణుగోపాల్ ఫస్ట్ రావడం జరిగింది 2015లో. సో రీసెంట్గా 2023లో ఎవరికి ఇచ్చారు కాళోజీ నారాయణరావు అవార్డు అంటే జయరాజ్. ఎవరికి? జయరాజ్. సో కాళోజీ నారాయణరావు
బర్త్డేని ఏమని జరుపుకుంటామంటే తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. ఇది తెలంగాణ భాషా దినోత్సవం. ఎప్పుడు జరుపుకుంటాం దాన్ని అంటే సెప్టెంబర్ 9న. ఎప్పుడు? సెప్టెంబర్ 9న. సో ఆ సెప్టెంబర్ 9న ఈ కాళోజీ నారాయణరావు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా అంటే 2023కి సంబంధించి ఎవరికి ఇచ్చారు ఈ కాళోజీ నారాయణరావు అవార్డు అంటే జయరాజ్. ఎవరు? జయరాజ్. ఇప్పటి వరకు మనము అక్టోబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకున్నాము. ఈ ప్రాంతీయ అంశాలను కూడా మనము 2 ఎపిసోడ్లుగా చెప్పుకున్నాము, పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా. ఈ పార్ట్ 2లో మనం ఎప్పుడు చెప్పినట్టుగానే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేయడం జరిగింది వాటికి సంబంధించి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేస్తూ వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి లేదా వాటికి సంబంధించిన అంశాలను ఎలా చూడాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎప్పుడైనా అండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే ఒక టాపిక్ని లేదా ఒక మ్యాటర్ని చదవడం ఎంత ఇంపార్టెంటో దానికి సంబంధించిన క్వశ్చన్స్ లేదా టెస్ట్ సిరీస్ మోడల్ పేపర్స్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మార్కెట్లో దొరికేవి కానీ ఏదైనా కానీ మరీ ఎక్కువ కాకుండా కొన్ని టెస్ట్ సిరీస్ చేయడం వల్ల మనకేమవుతుందంటే సబ్జెక్ట్ అనలైజ్ చేయాలి. టెస్ట్ సిరీస్ చేయడం అంటే ఏబిసిడీలు పెట్టేసి కాదు. సో ఎక్కడ తప్పు అయింది, ఏదైతే కరెక్ట్ వచ్చింది, సో మళ్ళీ తప్పు అయింది కరెక్ట్ అయింది మనం ఏదో గుడ్డిగా పెట్టామో మనకు తెలిసి ఆన్సర్ చేసాం. ఇలా అనలైజ్ చేసినట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్కోరింగ్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ శాతం సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో అంటే ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సబ్జెక్ట్ చదవడంతో పాటుగా దాన్ని ఎలా గుర్తించుకోవాలి అనేది ఏంటి అంటే మోడల్ పేపర్ చేయడం కానీ ప్రాక్టీస్ టెస్టులు రాయడం కానీ చేయడం వల్ల సో అనలైజ్ చేయడం వల్ల ఎక్కువ రోజులు గుర్తుంటుంది. సో అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా పాటిస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలని టీశాట్ తరపున ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ఇంకొక ఎపిసోడ్లో మీ ముందుంటాం. టీశాట్ వీక్షకులు నమస్కారం, ధన్యవాదాలు.